శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 11వ భాగము. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. క్రిందటి జన్మలో నేను కర్కట శాస్త్రి అనే బ్రాహ్మణుడిని తల్లిదండ్రులను ఎంతగానో పూజించి దేవత్వం పొందగలిగాను. కానీ నాకు ప్రాపంచిక భోగాలపై వాంఛ నశించలేదు. నా సూక్ష్మ శరీరం మానవ లోకాన్ని పట్టుకు వేలాడసాగింది. ఆ సమయంలో ఒక బైరాగి తన మంత్రిశక్తి వల్ల నన్ను తన త్రిశూలానికి ఆవహింప చేసుకొని నా శక్తులని తన క్షుద్ర కార్యాలకై వినియోగించుకునేవాడు. నేను మంత్రబద్ధుడిని కావడం వల్ల ఆ బైరాగి చెప్పినట్లు చేస్తూ ఉండేవాడిని. ఆ బైరాగి పూర్వ చరిత్ర నీకేమైనా తెలుసునా? అడిగాడు విజయుడు. ఎందుకు తెలియదు? అతను ఒకప్పుడు బ్రాహ్మణుడే, నాకు బంధువే. చిన్నతనంలోనే చెప్పకుండా ఇల్లు వదిలిపోయి నానా దేశాలు తిరిగాడు. అనేక మంది సాధువులతో సహవాసం చేశాడు. హిమాలయాలకు వెళ్ళాడు. చాలా కాలం ఉండి హిమాలయాల్లో అనేక ఔషధులని వాటి ప్రభావాన్ని కనుక్కున్నాడు. ఏవో ఔషధులు సేవించి కాయసిద్ధి పొందాడు. అలా కాయసిద్ధి పొందింది మొదలు అతనిలో అమిత కామం మొదలయ్యింది. ప్రపంచంలోని సౌందర్యవతులందరినీ అనుభవించాలని దురాశ బయలుదేరింది. అలా భోగించేందుకు హోమాలు చేసి శక్తులు సంపాదించాడు. తన పనులకు అనుకూలిస్తుందని, తననెవరూ అనుమానించకుండా ఉంటారని బైరాగి వేషం ధరించాడు. దేవత్వం నుంచి భ్రష్టుడైన నన్ను వశం చేసుకొని తన త్రిశూలానికి ఆవహింప చేసుకున్నాడని చెప్పాను కదా. అప్పటి నుంచి నాకు కావలసిన ఆహుతినిస్తూ నా చేత తనకి కావలసిన పనులు చేయించుకుంటున్నాడు. ఇలా ఉండగా ఈ దేశపు మహారాజైన చంద్రసేన మహారాజు ఆ బైరాగి చేష్టలు తెలుసుకొని అతనిని కొట్టి అతని వద్ద ఉండే మంత్రశూలాన్ని తీసుకొని తరిమేశాడు. మంత్రశూలం బైరాగి స్వాధీనం నుంచి తప్పిన వెంటనే నేను ఆశ్రయం లేని వాడినయ్యాను. ఆ బైరాగి దుష్కార్యాలకి సాయపడి ఉండడం చేత నన్ను మహాపాపం చుట్టుకుంది. అందుకే 10 ఏళ్ల నుంచి బ్రహ్మరాక్షసినై ఈ తాటి చెట్టును ఆశ్రయించుకొని ఉన్నాను అని చెప్పింది బ్రహ్మరాక్షసి. బాగానే ఉంది, కానీ నువ్వు ఈ విధంగా మార్గస్థుల్ని హింసించడం దేనికి? అడిగాడు విజయుడు. మంచి ప్రశ్న. నాకు ఆహుతి కావాలి. నగరవాసులందరికీ నా ఉనికి తెలిసిపోయింది. నేను శ్రీకంఠంతో చేసే ఆర్తనాదం కానీ, దారి తప్పించడానికి చూపించే మంటలు కానీ వాళ్ళనిప్పుడు మోసం చేయలేవు. కొత్తలో మాత్రమే కొందరు ఆహుతయ్యారు. ఇప్పుడు నాకు నగరవాసులెవ్వరూ లభ్యం కారు. అంచేత ఓడ దిగి ఈ మార్గంలో వెళ్ళే వారి కోసం చూస్తూ ఉంటాను. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క తంత్రం ప్రయోగం చేస్తూ ఉంటాను. ఒకరికి అందమైన స్త్రీలా, ఒకరికి వృద్ధ బ్రాహ్మణుడిలా, ఒకరికి సాధువులా కనిపించి ఈ తాటి చెట్టు దగ్గరికి రప్పించి నిన్ను చరిచినట్లే వీపు మీద గట్టిగా ఓ చరుపు చరుస్తాను. వాళ్ళు నెత్తురు కక్కుకొని చస్తారు. నాకు కడుపు నిండుతుంది. ఇలా ఈ దారిన పోయిన వారెందరో నాకు ఆహారం అయ్యారు. నువ్వు అసామాన్యుడివి కాబట్టి నా చేతుల్లో చావు తప్పించుకున్నావు. అయినా నిన్ను పట్టణంలోకి పోనివ్వక ఏం చేస్తానవని అడుగుతున్నావేమో. అది నీకు చెప్పను. చెబితే ముందే జాగ్రత్త పడగల అసాధ్యుడివి. నువ్వు నాకు సాయం చేస్తానని వాగ్దానం చేశావు. నీ వాగ్దానం నిలబెట్టుకున్నాకే నువ్వు పట్టణంలోకి వెళ్ళేది. చేసిన వాగ్దానం నెరవేరుస్తావా? తీక్షణంగా అడిగింది. నేనింతవరకు ఆడిన మాట తప్పలేదు. నీకు నా వల్ల జరగవలసిన పనేమిటో చెప్పు. చేస్తానని ముందే మాటిచ్చాను. నువ్వు చేస్తున్న ప్రజాహింస చాలా అన్యాయమైనది. దానిని నేను సహించను. నేనేమైపోయినా లెక్క చేయను. నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టి తీరుతాను అన్నాడు విజయుడు ఖండితంగా. నేను కూడా ఇక్కడి నుంచి పోవాలని కోరుకుంటున్నాను. నేనేం చేస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అన్నాడు విజయుడు. అదే చెప్పబోతున్నాను విను అని బ్రహ్మరాక్షసి చెప్పసాగింది. ఇక్కడికి 5 యోజనాల దూరంలో పరశురాం పల్లె అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊళ్ళో పూజారి శివమ్మ రక్తదానం చేసి సంపాదించిన పుణ్యంలో సగం నాకు దారపోస్తే నాకు ఈ పిశాచి రూపం పోతుంది. ఆ మాటలకు విజయుడు ఆశ్చర్యపోయాడు. పూజారి శివమ్మెవరు? రక్తదానం ఏమిటి? ఆ పుణ్య విశేషం ఎలా వచ్చింది? వివరంగా చెప్పు అని అడిగాడు. రాజకుమార, ఇది చాలా సంవత్సరాలకు పూర్వం జరిగిన సంగతి.
పరశురాంపల్లెలో వృద్ధులైన మాదిగ దంపతులు ఉండేవారు. వాళ్ళకి చిన్నప్ప అని ఒక్కడే కొడుకు. 100 ఏళ్ళు దగ్గర పడిన ఆ దంపతులకు అతను కల్పవృక్షమే. తల్లిదండ్రులు కాలు కింద పెట్టకుండా సేవలు చేసేవాడు. ఒక రోజుకొక జత చెప్పులు కుట్టి వాటిని నమ్ముకొని వచ్చే కొద్ది పైకంలోనే చిన్నప్ప తల్లిదండ్రులకు ఏ లోటు రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. చిన్నప్ప లాంటి కొడుకు దొరకడం ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అనేవారు గ్రామస్తులు. అప్పటికి కొద్ది రోజుల క్రిందట చిన్నప్ప తల్లి జ్వరపడింది. వాళ్ళ కులంలోనే వైద్యం చేసిన ఒక పెద్ద ఏదో మందిచ్చి జ్వరం నయం చేశాడు. అప్పటి నుంచి ఆమెకు జిహ్వ చాపల్యం ఏర్పడింది. చిన్నప్ప కష్టపడి చేసిన తల్లి హితవుగా తినకపోవడం వల్ల అతను మనసులో బాధపడేవాడు. ఒకనాడు తల్లి దగ్గర చేరి, నేను పెట్టింది సరిగా తినడం లేదే అమ్మా, నీకేది హితవో చెబితే అదే చేస్తాను కదా అన్నాడు. అయ్యో, కాటికి కాలు చాచుకున్న ఈ వయసులో నాకు రుచులు ఒకటా నాయనా అని తల్లి అన్నది. తల్లిని నీకు చేసి పెట్టవలసిన దాన్ని ఈ పరిస్థితిలో ఉన్నాను. మా పుణ్యమా అని నువ్వు మా కొడుకువైనందుకు గంజి కాచి పోస్తున్నావు. ఏ లోపము రాకుండా చూస్తున్నావు. అది చాలక నా రుచులు కోరికలు కూడా నీకు చెప్పాలా? నాకేమీ వద్దు, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా 4 చింతకాయలు దొరికితే తీసుకురా, పులుసు తినాలనుంది అంది తల్లి. ఆ మాట మనసులో పెట్టుకున్నాడు చిన్నప్ప. చింతకాయల కోసం గాలించసాగాడు. కానీ అప్పుడు అవి ఎక్కడా దొరకలేదు. తల్లి అడిగిన చిన్న కోరిక తీర్చలేకపోయానే అని చాలా బాధపడుతూ ఒకరోజు ప్రత్యేకంగా అదే పని పెట్టుకున్నాడు. చింత చెట్లు ఎక్కడున్నాయో వెతికాడు. పల్లెలో ఉన్న 2 బోడి చెట్లే. పల్లెకి 2-3 క్రోసుల దూరం పోయేసరికి చిట్టడివిలో పెద్ద చింత చెట్టు కనిపించింది. దాని నిండా కాయలే. తలగుడ్డ తీసి దాని నిండా కాయలు కోసి మూట కట్టుకున్నాడు. మెల్లగా చెట్టు దిగుతుంటే కాలు జారి కింద పడిపోయాడు. అమ్మా అని కేక వేస్తూ. దెబ్బ అట్టే పెద్దది తగల్లేదు, కానీ భయం వల్ల గుండె జారినట్లయింది. చాలాసేపటి వరకు తెలివి తెచ్చుకోలేకపోయాడు. లేచి నిల్చున్నాడు, కానీ మామూలు మనిషి కాలేదు. మూట సంగతి కూడా మరిచిపోయి దాహం దాహం అంటూ అరుస్తూ ఊళ్ళోకి వచ్చాడు. అతని ముఖ కవళికలు చూపు మారిపోయాయి. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఎవరితోనూ మాట్లాడకుండా దాహం దాహం అని కేకలేస్తూనే తమ పేట చేరుకున్నాడు. ఏం చిన్నప్ప, దాహం కావాలా? మా ఇంటికి రా, మేమిస్తాం అంటూ అతని కులస్తులే ఎంతోమంది పిలిచినా అతను వెళ్ళలేదు. ఆ కేకలు మాననూ లేదు. చిన్నప్పకి పిచ్చెత్తింది, చిన్నప్పకి మతిపోయింది అని తీర్మానించారు వారు. కొందరు అతని వెంట అతనింటి దాకా వెళ్ళారు. అతని నోటి వెంట వస్తున్న దాహం దాహం కేకలకి విరామం ఉండడం లేదు. అతని పరిస్థితికి బేజారెత్తిన తల్లిదండ్రులు దేకుకుంటూ అతని దగ్గరకు వచ్చి, ఏం రా నాయనా, దాహం అవుతుందా? నీళ్లు తాగుతావా అంటూ నీళ్ళు అందించారు. కానీ చిన్నప్ప అవి తాగలేదు. ఇరుగు పొరుగు వాళ్ళ మజ్జిగ కొబ్బరి నీళ్లు తెచ్చి ఇచ్చినా అతను వాటిని ముట్టుకోలేదు. 10 మంది బలవంతాన వాటిని అతని గొంతులో పోశారు. కానీ చిన్నప్ప మింగలేదు. అతనికి వాళ్ళ తల్లిదండ్రులని ఇరుగు పొరుగు వాళ్ళని తెలివి ఉన్నట్లే లేదు. దాహం దాహం అంటూ ఇల్లరిగిపోయేటట్లు కేకలు వేయడమే తప్ప మరేమీ లేదు. గ్రామంలోని వారందరూ అతన్ని చూడ్డానికి మూగారు. చిన్నప్ప ఊళ్ళో వాళ్ళందరికీ తలలో నాలుక. వేరే పని చెప్పినా కాదనేవాడు కాదు. ఎవరికే కష్టం వచ్చినా ఎగిరి వాలేవాడు. అలాంటి చిన్నప్పకి మతి భ్రమించిందనేసరికి ఊరి వారందరూ వచ్చి మూగారు. చిన్నప్పకేమైంది అని అడిగారు. పాపం, మన చిన్నప్పకేటిరా ఈ కర్మ అన్నారు. మనకి చిన్నప్ప కంటేనా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి బాగు చేయిద్దాం అంటూ కొందరు గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. చిన్నప్ప మాత్రం దాహం దాహం అంటూ అరుస్తూనే ఉన్నాడు. అయ్యో కొడుకా, నీకొచ్చిన కష్టం మాకైనా వచ్చింది కాదు కదా. నిన్ను పెంచవలసిన తల్లిదండ్రుల్ని నువ్వే పెంచుతున్నావు. ఇక మాకు దిక్కెవరు చిన్నప్ప? ఇలా అయిపోయి వచ్చావేమ్రా బాబూ చిన్నప్ప అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న వృద్ధుల్ని పట్టుకోవడం అక్కడి వాళ్ళకి అసాధ్యమైపోతుంది. మీ చిన్నప్పకేం భయం లేదు, ఏదో పైత్యం ప్రకోపించి ఉంటుంది. మేము వైద్యం చేయించి నయం చేయిస్తాం, మీరేడవకండి అని గ్రామ పెద్దలు వారికి ధైర్యం చెప్పి సమర్థులైన వైద్యుల్ని పిలిపించారు.
వారు అతన్ని పరీక్షించి, ఇది ఒంటికి పుట్టిన రోగం కాదు, గ్రహలక్షణంలా ఉంది, ఆ బాపతు వైద్యం చేయించండి అని వెళ్ళిపోయారు. దానికేముంది, మనం భయంకరాచారిని పిలవండి, అతని పేరు చెబితే చాలు, ఎటువంటి దయ్యాలైనా పారిపోతాయి అన్నారు పెద్దలు. కొందరు వెళ్ళి భూత వైద్యుడిని, భయంకరాచారిని పీల్చుకువచ్చారు. చిన్నప్ప ఇంకా దాహం దాహం అంటూ అరుస్తూనే ఉన్నాడు. భయంకరాచారి ముగ్గులతో పద్మం వేసి నిమ్మకాయలు పెట్టి ఏమిటేమిటో చేసి అనంతరం చిన్నప్పని ముగ్గులో కూర్చోబెట్టాడు. ఒక పేము బెత్తం తీసుకొని ఓం హ్రీం క్లీం అంటూ బీజాక్షరాలు పఠిస్తూ, నా పేరు భయంకరాచారి, ఎవరు నువ్వు, ఎందుకు మా చిన్నప్పని పీడిస్తున్నావు చెప్పు అని గద్దించాడు. జవాబు రాలేదు. మళ్ళీ మళ్ళీ అడిగినా అంతే అయ్యింది. ఇది మామూలు దయ్యం కాదు, బ్రహ్మరాక్షసి, దీనికి హోమం చేయడమే శాస్తి, కట్టెలు పిడకలు తీసుకురండి చెప్తాను అని భయంకరాచారి అనడమే ఆలస్యం. అవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. హోమం ప్రారంభించబడింది. ఇప్పటికైనా చెబుతావా, ఇంకా గట్టి పని చేయాలా? దాహం దాహం. భయంకరాచారి బెత్తం ఎత్తి, నీకేం కావాలో మర్యాదగా చెప్పకపోయావో నీకు చావు మూడిందే అంటూ చిన్నప్పని బాధడం మొదలుపెట్టాడు. చెప్తా చెప్తా, కొట్టద్దు కొట్టద్దు అంది చిన్నప్ప ఆవహించిన దయ్యం. చెప్పు, ఎవరు నువ్వు, మా చిన్నప్పని ఎందుకు ఆవహించావు? నా తప్పు లేదు, నేను నివసించే చింత చెట్టు ఎక్కాడు మీ చిన్నప్ప. ఎక్కడమే కాక ఆ చెట్టు మీద నుంచి కింద పడి జడుసుకున్నాడు, అంచేత నేను అతన్ని ఆవహించాను. నేనొక రాచశ్రీని, చనిపోయేటప్పుడు నాకు గొంతులో నీళ్లు పోసేవారెవ్వరూ లేకపోవడం వల్ల దాహంతో చచ్చిపోయి దయ్యాన్ని అయ్యాను అని దయ్యం చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. దయ్యం చేత పలికించిన భయంకరాచారి ప్రజ్ఞను వారంతా మెచ్చుకున్నారు. అయ్యో, నా చింతకాయలు మండిపోను, నా గురించే నా బిడ్డ ఇంత తెచ్చుకున్నాడు పీక మీదికి, నా నోరు పడిపోను, నా రుచులు నాశనంగాను, ఎరక్కపోయి చెప్పాండ్రా చింతకాయలు కావాలని అని గొల్లున ఏడవసాగింది చిన్నప్ప తల్లి. ఇది గ్రహచారమే తప్ప నీ తప్పేమీ లేదమ్మా, నువ్వు కొంచెం సేపు ఊరుకో, ఈ దయ్యం సంగతి నేను కనుక్కుంటాగా అని భూత వైద్యుడు వృద్ధురాలిని శాంతింపజేసి చిన్నప్ప మీద వాలిన దయ్యాన్ని, సరే నువ్వు దాహంతో వచ్చి దయ్యమయ్యావు, మా చిన్నప్పని పట్టుకున్నావు, ఇప్పుడు నీకేం కావాలి అడిగాడు. నాకేమీ వద్దు, నా దాహం తీర్చండి, నేను వెళ్ళిపోతా. నీ దాహం ఎలా తీరుతుంది? కన్నెపడుచు వేడి రక్తంతోనే నా దాహం తీరుతుంది. పురుష స్పర్శ ఎరగని ఏ స్త్రీ అయినా సరే తన శరీరంలో నుంచి కడివేడి రక్తం తీసి నాకిచ్చిందంటే నా దాహం తీరిపోతుంది, నేను వెళ్ళిపోతాను. ఆ మాటలకు అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. పురుష స్పర్శ ఎరుగని స్త్రీ ఎక్కడుంటుంది? ఉన్నా కడివేడి రక్తం శరీరంలో కోసి ఎవరిస్తారు? నా దాహం తీరకపోతే నేను చచ్చినా ఇక్కడి నుంచి కదలను అంది దయ్యం. నీ కోరిక అసాధ్యం, కనీసం భర్త సంపర్కమైనా కలిగి ఉంటుంది. స్త్రీ పురుష స్పర్శే ఎరుగని స్త్రీలు ఎక్కడైనా ఉండరు అన్నాడు భయంకరాచారి. ఉన్నారు అంది దయ్యం. ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు భూతవైద్యుడు. ఎక్కడ? ఈ ఊళ్ళోనే కాళికాలయంలో పూజారి శివమ్మ. అందరూ విభ్రాంతులయ్యారు. పూజారి శివమ్మ ఆ పేరు అందరి నోటా వచ్చింది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళి రక్తదానం చెయ్యమని అడగడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. చివరికి గత్యంతరం లేక చిన్నప్ప తల్లిదండ్రులే అందుకు సిద్ధపడ్డారు. అయ్యలారా, మేమే ఆమె పాదాల మీద పడి ప్రార్థించుకుంటాం, కానీ మమ్మల్ని ఎవరైనా అక్కడికి మోసుకెళ్ళండి అని కోరారు వృద్ధ దంపతులు. కొందరు ఆ వృద్ధుల్ని, కొందరు చిన్నప్పని మోసుకెళ్లారు. శివమ్మకప్పటికి 50 ఏళ్ళుంటాయి. అయినా పండు తమలపాకు లాంటి కోమలత్వంతో చినిమితే పాలు కారేటట్లు ఉండేది. నీలా యవ్వనంలో ఉన్న రాజకుమారులు కూడా ఆమెను చూసి మోహపరవశులవుతారంటే అబద్ధం లేదు, ఆశ్చర్యమూ లేదు. పెద్ద వయసులోనే అలా ఉంటే ఆమె యవ్వనంలో మరెంత అందంగా ఉండేదో ఊహించుకోవలసిందే. అంతవరకు ఆమె పురుష స్పర్శ ఎరుగదట. అది మరింత గొప్ప విషయం. అమ్మవారి గుడిని పరిసరాలని తుడిచి శుభ్రం చేస్తున్న శివమ్మ ఆలయం ముందర కూడిన జనాన్ని చూడగానే యువతలికి వచ్చి, ఏమిటి నాయనా, ఏమైంది, ఇంతమంది వచ్చారెందుకు అని వారిని అడిగింది. చిన్నప్ప దాహం దాహం అని అరుస్తున్నాడు. అయ్యలారా, మమ్మల్ని తీసుకుపోయి ఆ తల్లి పాదాల మీద పడేయండి అన్నారు వృద్ధులైన చిన్నప్ప తల్లిదండ్రులు. ఆ మనుషులు వారిని ఆమె పాదాల ముందు పడవేశారు. అయ్యయ్యో,
ఆ వృద్ధుల్ని నా పాదాల మీద పడేస్తున్నారేమిటి? వాళ్ళు ఏళ్ళు గడిచిన పుణ్యద వృద్ధులు ఆశ్చర్యంగా అంది శివమ్మ. అమ్మ, తల్లి శివమ్మ, నువ్వే మమ్మల్ని రక్షించాలి. మాకిప్పుడు నువ్వు పుత్రభిక్ష పెడితేనే ఉంది, లేకపోతే మా కొడుకు ఉండడు. 100 ఏళ్ళు నిండుతుంది. కాటికి కాళ్ళు చాచుకున్న మాకీ వయసులో పుత్రశోకం లేకుండా చెయ్యమ్మా అని ప్రార్థిస్తుంటే, అయ్యయ్యో ఇదేమిటి, నేను అనాథ స్త్రీని, నా వల్ల ఏమవుతుంది? అయినా మీ కొడుక్కి వచ్చిన ప్రమాదం ఏమిటి అని అడిగింది శివమ్మ. జరిగినదంతా చెప్పాడు భయంకరాచారి. పురుష సంపర్కం ఎరుగని స్త్రీ రక్తాన్ని దాహంగా కోరుతుంది పిశాచి. అలాంటి పవిత్రమైన స్త్రీవి నువ్వే అని ఆ దయ్యమే చెప్పింది. చిన్నప్ప యథాప్రకారం దాహం దాహం అంటూ కేకలు వేయసాగాడు. ఆ కేకలు శివమ్మ కూడా వింది. అంతే కదా నాయనా, అదేం భాగ్యం? రేపు కాట్లో కాలినప్పుడు ఈ రక్తం శరీరం పంచభూతాల్లోనూ కలవవలసిందే తప్ప వేరే ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు నా రక్తం మంచి కార్యానికి వినియోగపడుతుందంటే అంతకంటే కావాల్సింది ఏముంది? నా రక్తం ఎంత తీయాలి, ఎలా తీయాలి? ఇదిగో తల్లి, ఈ కడవతో చాలు. శరీరం నుంచి ఏ భాగానికో పెద్ద గాయం చేసుకొని దాని నుంచి కారిన రక్తాన్ని ఈ కడవలో పట్టాలి అంటూ భయంకరాచారి కత్తి కడవ అందించాడు. కత్తిని నాకిచ్చి కడవని మీరు పట్టుకోండి అని. ఓ జగన్మాత, మానవ సేవే నీ సేవ. ఒక్కటే చిన్నప్పను సేవించడం నిన్ను సేవించడమే. అతని ప్రాణరక్షణకు అవసరమైనంత రక్తాన్ని దానం చేయించు తల్లి అని దేవిని ప్రార్థించి కత్తితో కంఠం మీద బలంగా పొడుచుకుంది శివమ్మ. ధారలా కురిసిన రక్తంతో కడవ నిమిషంలో నిండిపోయింది. తక్షణమే దుధిర ధార ఆగిపోయింది. కత్తిపోటు ఆనవాలైనా లేదు. చూస్తున్నవారు ఆమె మహత్తుకి నోట మాట రాక మిగిలిపోయారు. శివమ్మ చిరునవ్వుతో భయంకరాచారి చేతిలోని కడవను అందుకొని, చిన్నప్పను ఆవహించిన భూతమా, ఇదిగో నువ్వు కోరిన రక్తం కడుపు నిండా తాగి దాహం తీర్చుకో అన్నది. ఇక మా చిన్నప్పని హింస పెట్టకు అంటూ చిన్నప్ప నోటికి అందించింది. చిన్నప్ప కడవలోని రక్తాన్నిటినీ అంతటినీ తాగేసి, తల్లి, నేను ఈ దాహంతో 100 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను. ఈనాటికి నా దాహం తీర్చగలిగిన మహాతల్లివి నువ్వు కనిపించావు. నీకు శతకోటి నమస్కారాలు. నేను పోతున్నాను అన్నాడు. మరుక్షణం అతని చూపు లక్షణాలు మారిపోయాయి. అతను మునపటి చిన్నప్ప అయిపోయినా చుట్టూ అంతమంది జనాన్ని చూసి కంగారు పడుతూ, ఏది నా చింతకాయల మూట అంటూ వెతకటం మొదలుపెట్టాడు. ఆ చింతకాయల వల్లే ఇంత కొంప మునిగింది. శివమ్మకి మొక్కి ఇంటికి పద అన్నారు వాళ్ళు. చిన్నప్ప తల్లిదండ్రులే కాక గ్రామస్తులందరూ శివమ్మను ఒక దేవతగా ఎంచి మొక్కారు. తరువాత తనకి జరిగిన ప్రమాదం, అది శివమ్మ వల్ల తప్పడం మొదలైన వివరాలు తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్న చిన్నప్ప చాలా ఆశ్చర్యపోయాడు. ఆనాటి నుంచి శివమ్మ ఆ గ్రామస్తుల దృష్టిలో దేవతే. రాజకుమార, విన్నావు కదా, ఆ రక్తదానం వల్ల శివమ్మ సంపాదించిన పుణ్యం ఇంతింత అని చెప్పడానికి వల్ల కాదు. ఆ పుణ్యంలో సగం నాకు దారపోయించినట్లయితే భైరాగితో కలిసి నేను చేసిన పాపాలన్నీ పోతాయి. నాకు ఈ పిశాచి రూపం వదిలి తిరిగి నేను బ్రాహ్మణత్వం పొందగలుగుతాను. ఇదే నువ్వు నాకిప్పుడు చేయవలసిన ఉపకారం అంది తాటి చెట్టు మొవ్వలోని పిశాచి. విజయుడు కొంచెం ఆలోచించి, ఇదెక్కడి న్యాయం? ఎవరెంత తపస్సు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా పుణ్య సంపాదనకే కదా. ఎంతో కష్టంతో సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఇంకొకరికి దారపోయమని నేనెలా కోరగలను? ఇది జరిగే పనేనా? అంత చేతకాని వాడివైతే ముందెందుకు మాటిచ్చావు అన్నాడు రాక్షసుడు. వాగ్దానం చేసిన మాట నిజమే, కానీ శివమ్మని నేను పుణ్యం ధారపోయమనడం ధర్మమా? ప్రపంచంలో ఎక్కడైనా అలా జరుగుతుందా? అదంతా నాకు తెలియదు. నువ్వు మాటిచ్చావు. ఆ పూజారి శివమ్మ పాదాల మీద పడి ప్రార్థిస్తావో ఏం చేస్తావో అదంతా నాకు అనవసరం. ఆ రక్తదానం వల్ల శివమ్మ సంపాదించుకున్న పుణ్యంలో సగం నాకు ధారపోయించాలి. అప్పుడు నేను ఈ పిశాచ రూపం వదిలి నా బ్రాహ్మణ రూపం పొందుతాను. అంతవరకు నువ్విక్కడి నుంచి అడుగు కదపలేవు. నువ్విక్కడే, నేనిక్కడే. విజయుడు కాలు తీసి ముందుకు అడుగు వేయబోయాడు. కానీ నిజంగానే అతని 2 కాళ్ళు నేల కంటుకుపోయి కదల్లేదు. ఏమిటనుకున్నావు? నా ముందు మాట తప్పిన వారి గతి అంతే. అలా అయితే నేను శివమ్మ దగ్గరికి ఎలా వెళ్తాను? నీ కార్యం ఎలా సాధిస్తాను
ఆ పని మీదే అయితే నిరాటంకంగా వెళ్ళగలవు. సరే, ఆ పని మీదే వెళ్తాను అన్నాడు విజయుడు. నాతో ఇలా అని మోసం చేసి మరో పని మీద వెళ్ళావో ఇంకా గొప్ప ప్రమాదానికి గురవుతావు సుమా, హెచ్చరించింది పిశాచి. నేలనాంటి నీచుణ్ణి కాదు, నీ పని మీదే వెళ్తాను, సాధిస్తాను అని అతననగానే అతని కాళ్ళు వాటంతట అవే కదిలాయి. పరశురాంపల్లెకెలా పోవాలో ఆ భూతాన్ని అడిగి ఆ తోవన ప్రయాణమయ్యాడు అతను విజయుడు. పూజారికి శివమ్మకి అప్పటికి 5, 10 తక్కువగా 100 వయసు ఉంటుంది. ఆ వయసులో కూడా ఆమె తన పనులలో ఒక్కటి మానలేదు. వేకువనే లేచి ఆలయ ప్రాంగణం శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టాకే ఇతర దినచర్యలకు పూనుకునేది. ఆ వేళ వేకువనే లేచి వాకిట్లోకి వచ్చేసరికి ఆమెకు వింతగా అనిపించింది. ఇదేమిటి, ఎవరి పని ఇది? నాకంటే ముందుగా నేను నిత్యం చేసుకునే పనులు చేశారే, ఎంత నేర్పుతో ముగ్గులు పెట్టారు. ముసిల్దాన్నని తెలుసుకోలేనని ఊహించి ఇలా చేశారా? నేను వారి రుణం ఎలా తీర్చుకోవాలి? ఇలాంటి చిత్రం మున్నెన్నడూ జరగలేదే. ఈ పనులు చేసింది ఎవరో తెలిస్తే తప్పకుండా వారిస్తాను అనుకుంది. మరునాడు ఉదయం అలాగే జరిగింది. ఆమె పనులు ఎవరో చేసి పెట్టేశారు. తనకి తెలిస్తే వద్దంటుందని వారెవరో తనకి తెలియకుండా అలా చేస్తున్నారని ఊహించింది. 3వ రోజు 4వ రోజు అలాగే జరగడంతో ఇక ఉపేక్షించకూడదనుకుంది. మామూలు వేళ కంటే ముందుగానే లేచి ఆ పనులు చేస్తున్న వారిని తెలుసుకోవాలనుకుంది. కానీ ఆమె ముందుగా లేచినా అప్పటికే ఆ పనులన్నీ జరిగిపోయాయి. ఇక లాభం లేదనుకుని ఆనాటి రాత్రి ఆమె నిద్రపోకుండా తెల్లవార్లు మేలుకునే కూర్చుంది. అది 9వ రాత్రి. అర్ధరాత్రి 12 గంటలు దాటాక విలువైన దుస్తులు ధరించిన అందమైన రాజకుమారుడొకడు చీపురు, నీళ్లు, పిండి మొదలైన వాటితో ప్రవేశించి శుభ్రపరచడం మొదలుపెట్టేసరికి ఆమె చాటు నుంచి చూసి ఆశ్చర్యపోయింది. తలుపు తెరుచుకొని వచ్చి రాజకుమారుడి చేతిలోని చీపురును తానందుకుంది. అయ్యా, ఇదేం పని? చూస్తే నువ్వెవరో భూమండలం ఏలే రాజకుమారుడిలా ఉన్నావు. ఇంత రాత్రివేళ ఇలా కష్టపడి నేను చేయవలసిన ఊడిగపు పనులు నువ్వు చేయవలసిన అగత్యం ఏమొచ్చింది? 8 రోజుల నుంచి గమనిస్తున్నాను. కష్టపడి వాకిలంతా శుభ్రం చేస్తున్నావు. పురుషుడివైన స్త్రీల కంటే ఎక్కువ నేర్పుతో రంగవల్లులు దిద్దుతున్నావు. కత్తి పట్టవలసిన చేతితో చీపురు పట్టడం ధర్మమా? పాపులకు శిక్షార్హుల రాయవలసిన వేళ్లతో ఇంట ముంగిట రంగవల్లులు దిద్దడమా తప్పు కదూ? పుత్రవాత్సల్యంతో మందలించింది శివమ్మ. విజయుడు ఆమెకు నమస్కరించి, అవ్వా, తప్పులేదు. 100 ఏళ్ల వయసుస్తున్న పురుష స్పర్శ ఎరుగని నిన్ను సేవించడంలో తరించడమే కానీ తప్పు లేదు. నీ సేవకి మరో మార్గం స్ఫురింపక ఈ పద్ధతిని అవలంబించాను. నా పని వల్ల నీ మనసుకేమైనా కష్టం కలిగితే క్షమించు అన్నాడు. అతని వినయ విధేయతలకి శివమ్మ అబ్బురపడి, నాయనా, నువ్వే దేశపు రాజకుమారుడివి, ఈ పల్లెకెందుకు రావాల్సి వచ్చింది? నా గురించి జిజ్ఞాస నీ మనసులో ఎందుకు పడింది? లోపలికొచ్చి కూర్చొని నీకు అభ్యంతరం లేకపోతే నీ వివరాలు ఈ తల్లికి చెప్పు అంది. అతను లోపలికి వచ్చాక కూర్చోబెట్టి, నీ రాక వల్ల నేను నా ఇల్లు పావనమయ్యాయి అంది. అది కాదు, నీ వంటి పూజ్యురాలిని దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది. ఇది ఇల్లు దేవాలయంలా కూడా ఉంది. నిజమే నాయన, ఈ ఇంటికి అమ్మవారి దేవాలయం చేర్చబడి ఉంది. నేను ఆ దేవికి సేవలు చేసుకుంటూ ఈ ఇంట్లో ఉంటాను. కాలం తీరిపోయింది. దేవి ఆజ్ఞ కోసమే కనిపెట్టుకున్నాను. నేడో రేపో నీ వివరాలు చెబుతానన్నావు బాబు, చెప్పు. విజయుడు తన వృత్తాంతమంతా చెప్పాడు. మహానగరం రావడం, బ్రహ్మరాక్షసి బారిన పడడం, ఆ పిశాచి వెనక కథ, అది కోరిన కోరిక అంతా వివరంగా చెప్పాడు. ఆ భూతం చెప్పిన నీ రక్తదానం విషయం కూడా తెలుసుకొని నీ వద్దకు వచ్చాను. విషయం వివరంగా చెప్పొచ్చునని రాత్రులు వచ్చి ఈ ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టాను. ఇదే విషయం. అమ్మా, నేను వచ్చిన పని చెప్పాను. నీకు తెలియని పరమార్థం ఉండదు. త్యాగగుణం వల్ల అనేక కష్టాలు పడి నువ్వు సంపాదించుకున్న పుణ్యాన్ని పరులకి దారపోయమని నీకు చెప్పగల తాహతు నాకు లేదు. తల్లి, ఉచితానుచితాలు నీకే వదిలి నీ నిర్ణయం తెలుసుకుందుకు నిరీక్షిస్తున్నాను అన్నాడు. బిడ్డ, దేశ కళ్యాణం కోసం సమస్త రాజభోగాలను త్యాజించి హింసాకాండను రూపుమాపి అహింసా సిద్ధాంతాన్ని నెలకొల్పాలన్న వ్రతం పట్టిన నీకు సహాయం చేయడం నా ప్రధాన కర్తవ్యం. అంతేకాక
మహారాజువై ఉండి 9 దినాలు నాకు ఊడిగం చేసిన నీకు నేను రుణపడి ఉన్నాను. సగం కాదు, పూర్తి పుణ్యమే ధారపోసిన నీ రుణం తీర్చుకోలేను. కనుక రాజకుమార, రక్తదానం చలువ కలిగిన పుణ్య ఫలితంలో అర్ధభాగాన్ని నేనా భూతానికి సంతోషంగా ధారపోయడానికి సంసిద్ధురాలనై ఉన్నాను అంది శివమ్మ. విజయకుమారుడు సంతోషం పట్టలేకపోయాడు. తల్లి, నువ్వు జగన్మాతవి. నీ ఉదార బుద్ధిని ఆదిశేషువైన వర్ణించలేడు. భూతానికి బలి కావలసిన అనేక ప్రాణాలు నీ వల్ల రక్షించబడగలవు అన్నాడు. అప్పుడే కోడి కూత వినిపించింది. కుమార, తెల్లవారబోతుంది. నువ్వు కాలకృత్యాలు తీర్చుకోవలసి ఉంది. నేను కూడా స్నానం చేసి శుచినై అమ్మవారి ఆలయానికి వస్తాను. అక్కడ దేవి ఎదుట ఉచిత రీతిన నా పుణ్యాన్ని దారపోయగలను అని శివమ్మ తన పనులలోకి వెళ్ళిపోయింది. విజయుడు కాలకృత్యాలు తీర్చుకొని ఆలయానికి వెళ్ళేటప్పటికీ ఆమె అప్పటికే తన నిత్య నిధులని కావిస్తూ అవి అయ్యాక ఒక పంచపాత్రతో శుద్ధోదకం పట్టి దేవి ఎదుట నిలబడి, రాజకుమార, పిశాచ రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణుడి పేరేమిటి అని అడిగింది. కరటక శాస్త్రి. దేవి, జగన్మాత, కరటక శాస్త్రి అనే బ్రాహ్మణ కుమారుడు స్వయం కృత పాపభారం చేత పిశాచి రూపం పొంది మహానగర ప్రాంతంలో ఒక తాటి చెట్టు మొవ్వలో నివాసం ఏర్పరచుకొని మార్గస్థుల్ని బలిగా తీసుకుంటున్నాడు. పూర్వమొకప్పుడు నేను మాదిగ వృద్ధ దంపతుల కుమారుడు చిన్నప్పకి చేసిన రక్తదాన పుణ్య ఫలితంలో అర్ధభాగం పిశాచ రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి చెంది అతను విముక్తిని పొందాలని నీ సాన్నిధ్యంలో నా పుణ్యభాగాన్ని ఇదిగో దారపోస్తున్నాను అని శివమ్మ పంచపాత్రలోని జలాన్ని కుడి చేతిలో పోసుకొని అస్తోదకం వదిలింది. తరువాత ఆమె కొన్ని విధులు నెరవేర్చుకొని విజయునితో పాటు యువతలకు వచ్చింది. రాజకుమార, నీ కోరిక ప్రకారం నేను చేయవలసిన దానిని పూర్తి చేశాను. ఈ దినం నువ్వు నా అతిథిగా ఉండి నేను పెట్టిన దాన్ని ఆరగించి వెళ్ళాలి అన్నది. అతను ఆమె కోరినట్లే అతిథిగా ఉండి ఆమె మనస్సుకు సంతోషం కలిగించి మహానగరానికి ప్రయాణం అయ్యాడు. 5 ఆమడలు నడిచి మహానగరంలో ప్రవేశించడానికి ముందు తాటితోపుకి వెళ్ళాడు. అక్కడ 25 సంవత్సరాల వయసు మించకుండా ముఖాన విభూతి రేఖలు కుంకుమ తిలకంతో తాటి చెట్టు నీడన నిలబడిన ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు విజయుడిని చూసి వెంటనే అతని పాదాల మీద పడి, పుణ్యాత్మ, నీ అనుగ్రహం ఉండబట్టి పిశాచ రూపం నుంచి విముక్తుడినయ్యాను. నీ మేలు జన్మ జన్మలకి మరవను అని మొక్కాడు. బ్రాహ్మణ కుమార, తన పుణ్యఫలంలో అర్ధభాగం నీకు దారపోసిన శివమ్మ తల్లిది అనుగ్రహం. నువ్వు ముందుగా పోయి ఆ అమ్మకి మొక్కి తరువాత నీ పని మీద వెళ్ళు అన్నాడు విజయుడు. తప్పకుండా అలాగే చేస్తాను. కానీ నీ కర్తవ్యమేమిటి? మళ్ళీ ఆ బైరాగి దగ్గరికే పోవడమా, మరెక్కడికైనా పోవాలా అడిగాడు విజయుడు. బ్రాహ్మణ కుమారుడు చెవులు మూసుకొని, హరిహరి, ఆ దుర్మార్గుడి మాట వింటేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అనుభవించింది చాలు. ఆ తల్లి శివమ్మ పాదాలకు మొక్కి తరువాత హిమాలయ పర్వత ప్రాంతానికి పోయి నిశ్చలంగా కొంతకాలం తపస్సు చేసుకొని ఇప్పటికైనా తరించగల మార్గం చూసుకోవాలని సంకల్పం అన్నాడు. సంతోషం, భూతదయ, అహింస సర్వశుభదాయకమన్న విషయం మర్చిపోకు. అతను విజయుడు చెప్పిన హితవుకు తల ఊపి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిన అనంతరం విజయుడు నగరంలోనికి బయలుదేరాడు. ముందు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ పట్టణ సౌందర్యాన్ని చూస్తూ నగర వీధిని నడుస్తున్న ఆ కొత్త మనిషిని పట్టణ వాసులు ఇంతగా చూస్తూ అతని చుట్టూ గుమికూడ సాగారు. నేను మీలాంటి మనిషినే, వింత జంతువుని చూసినట్లు చూస్తారేం వీళ్ళు అని మనసులో అనుకుంటూనే ఉన్నాడు. ఎలా బతికి బయటపడ్డావు నాయనా? 5 ఏళ్ల నుంచి మా ఊళ్ళో కొత్త వ్యక్తి ప్రవేశించింది లేదు. పొరపాటున ఎవరైనా రాబోతే తాటితోపులోని భూతం పొట్టన పెట్టుకుంటుంది. నువ్వెలా వచ్చావు? ఆ భూతం నిన్ను చంపేయలేదు అని అడిగారు కొందరు. అందుకు విజయుడు, అయ్యలారా, మీకిక ఆ భూత భయం అక్కర్లేదు. అది పిశాచ రూపం నుంచి విముక్తి చెంది తన దారిన తాను పోయింది. ఇంకా కొత్తవారైనా యథేచ్ఛగా మీ నగరం ప్రవేశించవచ్చు అన్నాడు.
ఆ మాటలకి వాళ్ళు మరింత ఆశ్చర్యపడి ఆ వర్తమానాన్ని తమ రాజుగారైన చంద్రసేనుడికి అందజేశారు. భూతం తమ నగరాన్ని ఎలా వదిలిపోయిందో తెలుసుకోవాలని కుతూహలంతో రాజభటులు విజయుడిని సగౌరవంగా రాజసన్నిధికి తీసుకువెళ్లారు. మహానగర పాలకుడైన చంద్రసేనుడు మంత్రి, సామంత, పురోహిత, వందిమాగధ పరివారమందరూ ఉండగా విజయుడిని సభామంటపంలో నిలిపి, ప్రభు, ఈ యోధుడే మన నగరాన్ని చిరకాలం నుంచి పీడిస్తున్న ఆ భూతాన్ని వెళ్ళగొట్టి నగరం ప్రవేశించాడు అని విన్నవించారు. చంద్రసేనుడు అతనిని సగౌరవంగా తోడ్కొనిపోయి తన పక్కనున్న ఉచితాసనం మీద కూర్చొండబెట్టి, అయ్యా, నీ రూపురేఖ విలాసాలను బట్టి నువ్వెవరో రాజకుమారుడివని భావిస్తున్నాం. మా ఊహ సరైనదేనా అని ప్రశ్నించాడు. ప్రభువుల ఊహ సరైనదే. మాది నాగాపురం. నేనా దేశపు యువరాజుని. నా పేరు విజయకుమారుడు. మా తండ్రి గారు ఛత్రపాలుడు. మా తల్లి రమాదేవి అన్నాడు విజయుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.